దేశ రాజధానిలో మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే కేజ్రీవాల్ ను కస్టడీలోకి తీసుకోగా తాజాగా మరో మంత్రికి సమన్లు జారీ అయ్యాయి. ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లోట్ ఈడీ విచారణకు హాజరయ్యారు. కేసుకు సంబంధించిన మంత్రిని ప్రశ్నించిన ఈడీ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. గెహ్లోట్ ప్రస్తుతం కేజ్రీవాల్ కేబినెట్ లో హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. మద్యం విధానంపై ముసాయిదాను తయారు చేసే సమయంలో అప్పటి ఆప్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్, గెహ్లోట్ అధికారిక నివాసాన్ని వినియోగించుకున్నట్లు ఆరోపణలున్నాయి. మద్యం కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు ఆప్ మంత్రి. ఆయన విచారణ కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఢిల్లీ నుంచి లైవ్ లో. రాజు, గెహ్లోట్ కి సంబంధించి ఈడీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? మద్యం కేసుకి సంబంధించి ఆయన పాత్రకి సంబంధించి విచారణ ఎలా జరుగుతోంది? ఉదయశ్రీ, ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. అంతకుముందే ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో ఉంటే కేజ్రీవాల్ మాత్రం ఈడీ కస్టడీలో ఉన్నారు. మరోపక్క కంటిన్యూగా ఈడీ ఒకవైపు పంజాబ్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తూనే ఉంది. అయితే ఇప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఈడీ అధికారులు చేసినటువంటి ఇంటరోగేషన్ కు ఎక్కడా కూడా సహకరించట్లేదని చెప్పి ఈడీ అధికారులు ఇప్పటికే కోర్టులో కూడా స్పష్టం చేశారు. అయితే ఈ పరిస్థితుల్లో మరింత సమాచారం ఖచ్చితంగా రప్పించాల్సి ఉంది, అరవింద్ కేజ్రీవాల్ నుంచి తీసుకోవాల్సి ఉందని చెప్పి ఈడీ తమ కస్టడీని కూడా పొడిగించాలని కోరింది. అందుకు అనుగుణంగానే 1వ తేదీ వరకు ప్రస్తుతం ఈడీ కస్టడీలో అరవింద్ కేజ్రీవాల్ ఉండబోతున్నారు. అయితే ఏదైతే ఆ సమయంలో అంటే లిక్కర్ సంబంధించినటువంటి కొత్త విధానాన్ని రూపొందించేటటువంటి సమయంలో కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, వీటన్నిటిలో ముఖ్యమంత్రి, తర్వాత డిప్యూటీ సీఎంగా మనీష్ సిసోడియా, మరోవైపు అప్పుడు క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు, అంటే ప్రస్తుతం కూడా కైలాష్ గెహ్లాట్ మంత్రిగా ఉన్నారు. సో అతను రవాణా శాఖతో పాటు న్యాయశాఖకు కూడా మంత్రిగా ఉన్నారు. సో వీళ్ళందరి ప్రమేయం ఈ స్కామ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఉంది. వీళ్ళకు కూడా అన్ని విషయాలు తెలుసు అనే అంశంపైనే విచారణకు పిలిచినట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ఖచ్చితంగా వెంటనే హాజరు కావాలని చెప్పడంతో కైలాష్ గెహ్లాట్ ప్రస్తుతం ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈడీ కార్యాలయంలో అరవింద్ కేజ్రీవాల్ తో కలిపి కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో కేజ్రీవాల్ ఇప్పటికే కింగ్ పిన్ గా ఉన్నారు, అంటే కీలక సూత్రధారిగా కేజ్రీవాల్ ఉన్నారని చెప్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూప్ ఏదైతే 100 కోట్ల రూపాయలు ఇచ్చిందో ఆ 100 కోట్ల రూపాయల హవాలా మనీ కొంతమంది మంత్రులు, ముఖ్య నేతల ద్వారానే ఇక్కడికి చేరిందనేది కూడా అటు ఈడీ ఆరోపిస్తుంది. దానికి అనుగుణంగానే ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలపైనే ఈరోజు కైలాష్ గెహ్లాట్ ను విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత మరికొంతమందికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చే ఛాన్సెస్ కూడా స్పష్టంగా ఉన్నాయి. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.